హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఎక్స్ప్రెసివ్ శ్రేయాన్ ఛానల్. అందరికీ నమస్కారం, వనక్కం, సత్ శ్రీ అకాల్ అండ్ ఆదాబ్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్లో నేను మరో డిలైట్ఫుల్ హెల్దీ లడ్డు తీసుకుని వచ్చాను మీ అందరికీ. ఆ లడ్డు వచ్చేసేసి డ్రై ఫ్రూట్ సున్నుండ లడ్డు అండి. సో ప్రాసెస్ చేసే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తాను క్విక్గా. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. ఇందులో తీసుకోవచ్చు కొన్ని, ఒకవేళ ఎవరికైనా అలర్జిటిక్ అట్లా ఏమైనా ఉన్నా అది ఆప్షనల్గా తీసేసుకోవచ్చు, అంటే యూ క్యాన్ రిమూవ్ దాట్. సో నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి ఆల్మండ్స్, cashew nuts, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, మినపప్పు, డేట్స్ వచ్చేసి డ్రై డేట్స్ అయినా తీసుకోవచ్చు లేదా వెట్ డేట్స్ అయినా తీసుకోవచ్చు. నేను వెట్ డేట్స్ తీసుకున్నాను. దెన్ కిస్మిస్, పట్టిక బెల్లం. ఒకవేళ మీరు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. నాకు అప్పుడు దొరకలేదు కాబట్టి నేను తీసుకోలేదు. పిస్తా నేను యాడ్ చేయలేదు. పిస్తా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ విత్ ద వీడియో అండి. ముందుగా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వెరీ వెరీ లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మీరు చేసుకుంటున్నప్పుడు మంచి అరోమా కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, మినపప్పు, వాల్నట్స్ ఇవి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కిస్మిస్ అండ్ డేట్స్ ఫ్రై చేయాల్సిన అక్కర్లేదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా బ్రౌన్ కలర్లో వేగాయో. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత నేను మిక్సీలో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిక్సీలో ఇది బ్లండ్ చేసే ముందే నేను డేట్స్ ఏదైతే తీసుకున్నానో అవి ఇందులో వేసుకొని బ్లండ్ చేసుకుంటాను. అలాగే బెల్లం తీసుకున్నది, బెల్లం పౌడర్ తురిమేశాను. తురిమి అందులోనే వేసేసుకొని బ్లండ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, పౌడర్ చాలా మంచిగా బ్లెండ్ అయ్యింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని లడ్డు కట్టేసుకున్నాము. సో ఇదివరకు నేను వీడియోస్లో చెప్పానండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏ స్వీట్స్కైనా, ఒక స్వీట్ చాలా డిలైట్ఫుల్గా టేస్టీగా కావాలి అని అనుకుంటే ఘీ మంచిగా వాడాలి. ఘీ చాలా హెల్దీ కూడా అండి. ఎవరికైనా ఇంట్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఘీ చాలా హెల్దీ. డైలీ కొంత మోతాదులో ఘీ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. సో నేను వచ్చేసేసి కంట్రీ డిలైట్ ఘీ వాడుతున్నాను. ఇది మీ ఇష్టం అండి, అంటే మీరు ఇదే బ్రాండ్ వాడాలి అనేది స్పెసిఫిక్గా నేను అనట్లేదు. మీకు నచ్చిన బ్రాండ్ మీరు వాడుకోవచ్చు. నా ఆప్షన్ నేను తీసుకున్నది కంట్రీ డిలైట్. ఇది నిజంగా చాలా బాగుంది. నేను వాడుతున్నాను ఇది కొన్ని మంత్స్ నుంచి. స్వీట్స్కి వాడతాను, లైక్ పలావ్కి వాడతాను. అండ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అది చాలా అరోమేటిక్గా స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఘీ ఏదైతే నేను ప్యాన్ మొదట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి వాడుతున్నానో అదే ప్యాన్లో ఘీ వేసుకొని వేట్ చేసుకుంటున్నాను. ఘీ కొంచెం చల్లారాలి, అంటే లూక్ వామ్గా అవ్వాలి. ఆ ఘీని ఇప్పుడు ఏదైతే బౌల్లో నేను ఈ మిక్సీ పట్టానో పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్సీ పెట్టానో అందులో కొంత ఘీ వేసుకుంటూ లడ్డు కట్టుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, బికాజ్ ఇందులో అన్ని సార్ట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ వైటమిన్స్, రిచ్ ఇన్ మినరల్స్. బెల్లం కూడా చాలా మంచిది. అండ్ ఇది ఎవరైనా తినొచ్చు ఇంట్లో, లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ పెద్దవారి దగ్గర నుంచి తినొచ్చు. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా ఏం హెజిటేషన్ లేకుండా రోజు ఒక చిన్న లడ్డు ఒక లడ్డు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం షుగర్ అస్సలు వాడలేదండి. ఇందులో మనం న్యాచురల్గా అన్ని డ్రై ఫ్రూట్స్ వాడాము. ఇందులో మనకి డేట్స్ ఉన్నాయి, కిస్మిస్ ఉంది, అండ్ పట్టిక బెల్లం ఉంది. సో ఒక్క లడ్డు డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా ఇది తీసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది యమ్మీగా ఉంటుందండి. వాళ్ళకి రోజు ఒక లడ్డు ఇచ్చినా చాలా హెల్దీ. ఎందుకంటే జనరల్గా పిల్లలు ఇవాళ రేపు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినకుండా, లేకపోతే బామ్మ వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే బయట తీసేసేయడం నోట్లో నుంచి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం చేసి ఇస్తే వాళ్ళకి టేస్ట్ బర్డ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది బాగా. అదే కాకుండా ఇప్పుడు ఇంట్లో
ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా కూడా దిస్ ఇస్ లైక్ రియలీ హెల్ప్ఫుల్ అండి. వాళ్ళకి ఆల్ సార్ట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. బికాస్ ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ తినాలి అని డాక్టర్ స్పెసిఫిక్గా చెప్తారు. సో ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ డెలివర్ అయిపోయిన తర్వాత స్త్రీలు కూడా ఇది తినొచ్చు. ఎందుకంటే వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది. మినపప్పు చాలా హెల్ప్ఫుల్ అండి. అప్పట్లో చాలా మట్టుకు ప్రెగ్నెంట్ లేడీసే కాకుండా ఆ అమ్మాయిలకి ఎవరికైనా కూడా సున్నుండలు చేసి పెట్టేవాళ్ళు. మంచిగా ఘీ పెట్టేసేసి బామ్మలు. ఎందుకంటే నడుము నొప్పి ఉండకుండా, నడుము గట్టి పడుతుంది, ప్లస్ బోన్స్కి ఇది చాలా మంచిది అనేసి సున్నుండలు అట్లాంటివన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళు. సో ఇది డెలివరీ తర్వాత వచ్చే స్త్రీలకు కూడా ఇది యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు మిల్క్ ఇస్తారు పిల్లలకి. సో ఆ విధంగా ఇట్ ఈస్ లాక్టేషన్కి కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లడ్డూలు చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి, చూసారు కదా. చాలా యమ్మీ హెల్దీ సున్నుండ ఇది. అందరూ ట్రై చేయండి, అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇప్పుడు హెల్త్ అండ్ బ్యూటీ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టిప్స్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాము. మనం చేసుకుంది డ్రై ఫ్రూట్ సున్నుండ లడ్డు. సో దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు వీడియో బిగిన్ చెప్పాను. దాని విటమిన్స్, దానిలో ఉన్న పోషకాలు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ చేస్తాను మీకు. దాని తర్వాత టిప్స్ చెప్తాను. ఆల్మండ్స్లో మెగ్నీషియం, వైటమిన్ ఈ, క్యాష్యూ నట్స్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ B6, విటమిన్ K. కిస్మిస్లో ఐరన్ చాలా ఉంటుంది, మెగ్నీషియం, కాపర్, జింక్, కాల్షియం ఉంటుంది. వాల్నట్స్ వచ్చేసేసి యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది. ఒమేగా 3 ఫాలిక్ యాసిడ్ ఉంటుంది అందులో. వైటమిన్ B6, ఫాస్ఫరస్, కాపర్ రిచ్ కంటెంట్ ఉంటుంది వాల్నట్స్లో. వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్. అందుకని జనరల్గా పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా వాల్నట్స్ ఇష్టపడరు, టేస్ట్లెస్గా ఉంటుందని. బట్ ఇట్ రియలీ వర్క్స్ a lot, have lot of benefits for brain development అండి. దెన్ డేట్స్లో వచ్చేసేసి వైటమిన్ B కాంప్లెక్స్ ఉంటుంది, వైటమిన్ C ఉంటుంది, కాపర్, మెగ్నీషియం. ఇట్ ఈస్ లైక్ ఫైబర్ రిచ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అందులో. పంకిన్ సీడ్స్లో వైటమిన్ A, వైటమిన్ B2, వైటమిన్ C, ఐరన్, వైటమిన్ E, కాపర్, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. దెన్ ఘీలో వచ్చేసేసి డి విటమిన్, బోన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండి. అది కూడా ఆవు నెయ్యి తినాలి, చాలా మంచిది పిల్లలు కానీ పెద్దలు కానీ. తర్వాత ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత విటమిన్ B12 ఉంటుంది. ఇవి వచ్చేసేసి మనకి ఈ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్లలో ఏదైతే పోషకాలు ఉన్నాయో అవి. ఇంకా మినపప్పులు వచ్చేసేసి మినపప్పు ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండి, చాలా మంచిది. రోజు కొంత మోతాదు మీరు మినపప్పు లైక్ ఇడ్లీ రూపంలో, లేకపోతే దోశ రూపంలో, వడే ఇలాంటి రూపంలో కొంత మోతాదు తీసుకోండి. ఇట్స్ లైక్ రియలీ గుడ్, రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్. ఇప్పుడు హెల్త్ టిప్కి వెళ్ళిపోదాము. మనం ఇవాళ నేను ఇంగ్రీడియంట్స్లో ఎంచుకుంది వచ్చేసేసి ఆల్మండ్స్ అండి. టిప్స్కి రాత్రి ఒక 23 ఆల్మండ్స్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని పొట్టు తీసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేకపోతే స్నాక్ టైంలో కానీ తినండి. ఇలా తింటే బాదం అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం వంటి గుండె జబ్బులకు సంబంధించిన అనేక ప్రమాదాల నుంచి నివారిస్తుందండి. అలాగే ఇది తింటే నాట్ ఓన్లీ ఫర్ గుండె జబ్బులకి అట్లా కాకుండా, అదే బెనిఫిట్ కాకుండా ఇది తింటే అంటే బాదం మనం రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి యాక్నీ ఫ్రీ స్కిన్, పింపుల్స్ తోటి బాధపడే వాళ్ళకి, తర్వాత స్కిన్ సాఫ్ట్నెస్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఏజింగ్కి కూడా ఇది ఒక బ్యూటీ సీక్రెట్ అండి. బికాజ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది రిచ్గా. సో ఇది స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్
స్కిన్ని సాఫ్ట్గా సాఫ్ట్నెస్ ఉంటుంది. తర్వాత స్కిన్ సప్పుల్గా అవుతుంది, మీరు బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తారు. బ్యూటీ సెగ్మెంట్ లో ఇంకొక టిప్ ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ వచ్చేసేసి డాండ్రఫ్కి యూస్ఫుల్ అవుతుందండి, అంటే రిడక్షన్ కోసం. ఇది ఆయిల్ మన డ్రైస్ స్కాల్ప్ ఉన్న, ఫ్లేకీ స్కాల్ప్ ఉన్నా కూడా ఆల్మండ్ ఆయిల్ ఇప్పుడే కాదు, కొన్ని సెంచురీస్ నుంచి ఇండియాలో కానీ వేరే వేరే దేశాల్లో కానీ ఇది యూస్ చేస్తూ ఉంటారండి. ఇది ఒక మంచి రెమెడీ ఫర్ డాండ్రఫ్ రిడక్షన్ కోసం. కొంత ఆల్మండ్ ఆయిల్ తీసుకొని, మనకి స్కాల్ప్కి సరిపడంత ఆయిల్ తీసుకొని అందులో ఒక 2 drops టీ 3 ఆయిల్, రోజ్మేరీ ఆయిల్ 2 drops వేసుకొని కలుపుకొని అది మనకి చేతికి రుద్దేసుకొని స్కాల్ప్కి మర్దన చేసుకొని ఓవర్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే స్నానం చేయండి. ఇలా వీక్లీ థ్రైస్ చేయండి, డాండ్రఫ్ తగ్గుముక్కు పడుతుంది.